హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఫారెస్ట్ రేంజర్ ఆఫీస్కి సంబంధించి ఐఎస్ఎఫ్ఆర్ అంటే ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ అనేది రీసెంట్గా రిలీజ్ చేశారు. సో ఇది అప్కమింగ్ ఎఫ్ఆర్ఓ ఎగ్జామ్లో పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. సో వాటి గురించి మనం తెలుసుకుందాం. ఫారెస్ట్ రిపోర్ట్ అనేది 2023 రిలీజ్ అయింది. ఇండియా హ్యాస్ 8,27,357 స్క్వేర్ కిలోమీటర్స్. సో 2021-2023 మధ్యకాలంలో 1445 చదరపు కిలోమీటర్లు పెరిగిన అటవీ చెట్ల విస్తీర్ణం ఐఎస్ఎఫ్ఆర్ నివేదికలో వెల్లడి. సో భారత్లో 2021 నుంచి మొత్తం అటవీ చెట్ల విస్తీర్ణం 1445 చదరపు కిలోమీటర్లు పెరిగిందని తెలిపారు. అదేవిధంగా 2023లో భౌగోళిక ప్రాంతంలో ఇది 25.17% ఉందని తాజా ప్రభుత్వ నివేదిక వెల్లడించింది. 2021-23 మధ్యకాలంలో పెరిగిన విస్తీర్ణాన్ని పరిగణలోకి తీసుకుని ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ అనేది శనివారం మనకి నివేదికను రిలీజ్ చేసింది. సో అదేవిధంగా ఈ నివేదికలో దేశంలోని అటవీ చెట్ల విస్తీర్ణంతో పాటు కార్బన్ ఉద్గారాలను గురించి కూడా మనకి వాటి యొక్క తగ్గింపును కూడా ప్రస్తావించింది. 2023 నాటికి అటవీ విస్తీర్ణం అనేది 7,15,343 చదరపు కిలోమీటర్లు, చెట్ల విస్తీర్ణం వచ్చి 1,289 చదరపు కిలోమీటర్లు పెరిగిందని నివేదికలో తెలిపింది. 2005 స్థాయిలతో పోలిస్తే భారత్లో 2.29 బిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గించిందని నివేదికలో అత్యంత సానుకూల అంశం ఇదేనని పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ అన్నారు. ఇక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీని క్వశ్చన్స్ వచ్చేసరికి సో ఫారెస్ట్ రిపోర్ట్ని ఏ సంస్థ రిలీజ్ చేస్తుంది? సో ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్. అదేవిధంగా ఫారెస్ట్ రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేశారు? సో ఎన్విరాన్మెంట్ మినిస్టర్ భూపేంద్ర యాదవ్. సో 2021-23 మధ్యకాలంలో అటవీ చెట్ల విస్తీర్ణం ఎంత అని క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. దానికి ఆన్సర్ వచ్చేసరికి 1,445 చదరపు కిలోమీటర్లు. అదేవిధంగా 2023 నాటికి ఫారెస్ట్ కవర్ ఏరియా ఎంత అని అడుగుతారు. దానికి ఆన్సర్ వచ్చేసరికి 7,15,343 అని స్క్వేర్ కిలోమీటర్స్ అని ఆన్సర్ అండి. సో అదేవిధంగా 4వ క్వశ్చన్ వచ్చేసరికి 2005 స్థాయిలతో పోలిస్తే ఎంత శాతం కార్బన్ ఉద్గారాలను తగ్గించింది అని చెప్పి అడుగుతారు. భారత్ అనేది 2.29 బిలియన్ టన్నుల తగ్గించిందని మనకి తెలుస్తుంది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్కి సంబంధించి అప్కమింగ్ మార్చిలో ఎగ్జామ్ ఉంది కాబట్టి సో వీటి నుంచి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ సంబంధించి వీడియోస్ అనేది చేయడం